2024 నవంబర్ 18న మంగళగిరి హైవే మీద ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ఇప్పుడు అంటే 4 నెలల తర్వాత మంగళగిరిలోని ఓ పేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. విచిత్రం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ కు ఆ పేద కుటుంబానికి ఏ సంబంధం లేదు. అయినా వాళ్ళ జీవితాలు తల్లకిందులైపోయాయి. మళ్ళీ సాధారణ స్థితికి వస్తాయా రావా అనేది కూడా తెలియని అయోమయంలో పడిపోయాయి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నవంబర్ 18న ఆ సంఘటన జరగకపోయి ఉంటే ఈ కుటుంబానికి ఇంత పెద్ద ఆపద అనుకోని అతిథి రూపంలో ఇప్పుడు వచ్చేదే కాదు. వాళ్ళ ఇంటి ఆడబిడ్డను ఎదిగొచ్చిన ఆడబిడ్డను గద్దలా తన్నుకు పోయేదే కాదు. మన దిగ్విజయ్ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నానండి, దయచేసి మా బిడ్డను మా దగ్గర పంపించండి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 by 1 ఏం జరిగిందనేది చూస్తే ఖచ్చితంగా ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కి ఏమాత్రం తీసిపో అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మన చుట్టూ నిత్యం జరిగే ఇన్సిడెంట్లపై నా రివ్యూలో డెప్త్ అనాలిసిస్ 360 డిగ్రీల కోణంలో మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటా. ఖచ్చితంగా మిగతా వాళ్ళు చూసే మిగతా వాళ్ళు చెప్పే ఆ యాంగిల్కి నేను చెప్పే విధానానికి మాత్రం డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. సమాజాన్ని ప్రభావితం చేసే ఏ ఇన్సిడెంట్ జరిగినా ఖచ్చితంగా నేను స్పందిస్తా. ఓహో, దీని వెనక ఎంత లోతుందా అని ఖచ్చితంగా మీ మైండ్లో ఓ థాట్ వచ్చేలాగానే నా వీడియోలు ఉంటాయి, నాది గ్యారంటీ. అందుకే నా కోసం మీరు చేయాల్సింది, ఇలాంటి మంచి డెప్త్ అనాలిసిస్ వీడియోల కోసం చేయాల్సింది ఆ కింద కనిపించే లైక్ బటన్ను ఓ నొక్కండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్ళండి. పేదోడు బలహీనత ప్రతోడికి బలమే, ఇది 100% నిజం. అన్నీ త్యజించాం, ఐహిక సుఖాలకు దూరంగా ఉన్నాం, సమాజంతో మాకు బంధాలు బంధుత్వాలు లేవు అంటూ చెప్పుకు తిరిగే ఓ అఘోరి కూడా పేదోడి బలహీనతనే తన బలంగా మార్చుకుని ఆ కుటుంబంతో బంతాట ఆడుతున్నాడు. ఇప్పుడు శ్రీవర్షిణి, ఈమె కథ తెలియాలంటే నేను స్టార్టింగ్లో చెప్పిన ఆ నవంబర్ 18న హైవే మీద ఏం జరిగిందో మీకు తెలియాలి. ఎందుకంటే అదే ఈ హోల్ ఎపిసోడ్కు కారణం. విజయవాడ నుంచి గుంటూరుకు ఆ రోజు కారులో వెళ్తున్న అఘోరి కార్ ట్రబుల్ ఇవ్వడంతో టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఓ మెకానిక్ షెడ్ దగ్గర ఆగాడు. రిపేర్ చేయించుకున్నాడు, కార్ వాష్ చేయించుకున్నాడు, చక్కగా అక్కడ నుంచి వెళ్దామని రెడీ అవుతూ ఉన్నాడు. అప్పటికే ఇతడు తెలంగాణలో బాగా ఫేమస్ అఘోర కావడం, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా ఘాటు కామెంట్లు చేయడంతో ఏపీలోనూ అందరికీ సుపరిచితుడైపోయాడు తెలంగాణకి చెందిన ఈ లేడీ అఘోర. వాస్తవంగా ఇతను పురుషుడు, పేరు అల్లూరు శ్రీనివాస్. ఇతని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. ఇక టాపిక్ లోకి వద్దాం. ఇతను మంగళగిరి మెకానిక్ షెడ్ దగ్గరికి రావడం చూసిన కొందరు గుర్తుపట్టి సెల్ ఫోన్లలో వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు. దీంతో వారితో ఈ లేడీ అఘోర గొడవకు దిగాడు. విషయం తెలిసి స్థానికంగా ఓ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి కూడా వచ్చి షూట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతే, ఈ అఘోర కోపం నషాలానికి ఎక్కిపోయింది. అక్కడే దొరికిన ఒక రాడ్ తీసుకుని అతని దబా 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 బాధేశాడు. అంతే, అతను తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే అక్కడే కూలబడిపోయాడు. దీంతో స్థానికులు కోపంతో అఘోర పైకి దాడికి వచ్చారు. అంతే, అక్కడ నుంచి గొడవ పెరిగిపోయి హైవే పైకి అఘోర వచ్చేసాడు. వెహికల్స్ అన్నింటినీ ఆపేసి గోల గోల చేయడం, రచ్చ రంబోల చేయడం అయితే మొదలుపెట్టాడు. రోడ్డు మీద నుంచి హైవే మీద నుంచి పక్కకు తప్పుకోమంటూ పోలీసులు వాహనదారులు చెప్పినా వినకుండా వారిపైన అరుస్తూ తన వద్ద ఉన్న సంచిలోంచి భస్మం తీసి విసిరుగొడుతూ పెద్ద పెద్దగా కేకలేస్తూ అందరిపైన దాడి చేస్తూ ఉన్మాదంతో ఊగిపోయాడు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు తాళ్లతో కట్టేసి రోడ్డు మీద నుంచి లాక్కెళ్లాల్సి వచ్చింది. అంతే, అక్కడతో హైవే ఎపిసోడ్ కాస్త పోలీస్ స్టేషన్కి అయితే చేరింది. ఇక ఇక్కడ నుంచి కథ మరో మలుపు తిరిగింది. నేను స్టార్టింగ్ లో చెప్పా కదా, ఈ గొడవతో ఏ సంబంధం లేని ఓ పేద కుటుంబం రోడ్డున పడిందని. ఆ ఎపిసోడ్ ఇక్కడే మొదలైంది. ఈ అఘోర తెలుగు రాష్ట్రాలకు ఉపద్రవంలో దాపురించాడేంటి స్వామి అని అంతా చిరాకు పడి అసహించుకుంటున్న టైంలో ఎంట్రీ ఇచ్చింది తురుమెల్ల కోటయ్య కుటుంబం. అఘోరాను దైవాంశ సంభూతుడిగా భావిస్తూ మాత, అఘోరీ మాత మా ఇంటికి రండి అంటూ మంగళగిరిలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. 4 రోజులు వాళ్ళ ఇంటిలోనే ఉంటానంటే సరేనన్నారు. కానీ అదే వాళ్ళ కుటుంబాన్ని దారుణంగా దెబ్బకొట్టబోతోంది అనేది వాళ్ళు ఏమాత్రం కూడా ఊహించలేదు. అన్నం పెట్టిన పాపానికి ఆ ఇంటికి సున్నం పెట్టేసి ఆ ఇంటి ఆడబిడ్డకి బ్రెయిన్ వాష్ చేసేసి తన వెంట తీసుకెళ్లిపోతుందని ఏమాత్రం ఊహించలేదు. ఊహించి ఉంటే అసలు అఘోరాని తమ ఇంటికి పిలిచే వాళ్ళే కాదు. ఈ విషయంలో మాత్రం తప్పు ఆ కుటుంబానిదే. ఇంటిలో అపరిచితులకు ఆశ్రయం ఇవ్వడమే ఇప్పుడు ప్రాణాలతో చెలగాటం ఆడడం లెక్క అయిపోయింది. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లోనే గత కొంతకాలంగా రచ్చకు బ్రాండ్ అంబాసిడర్ నేనే అనేలా వివాదాలు, గొడవలు, కొట్లాటలతో వీర విజృంభణ చేస్తున్న లేడీ అఘోర ఉరఫ్
అల్లూరి శ్రీనివాసును ఇంటిలో పెట్టుకోవడం అంటే నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు మస్ అయిపోతావు. ఈ కోటయ్యకు కొడుకు హర్ష, కూతురు శ్రీవర్షిణి, ఇద్దరు పిల్లలైతే ఉన్నారు. శ్రీవర్షిణిపై అఘోర కన్నుబడింది. ఇంజనీరింగ్ 2వ ఏడాది చదువుతున్న ఆ పిల్లకు బ్రెయిన్ వాష్ చేయడం కూడా మొదలెట్టింది. ఇంటిలోనే ఒక గదిలోకి తీసుకెళ్లి మంత్రాలు పూజలు చేయడం ఆరంభించింది. అంతే, వశీకరణం మాదిరిగా ఆ పిల్ల మనసు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నాకు అమ్మొద్దు, నాన్నొద్దు, అన్నయ్య వద్దు, ఇంజనీరింగ్ చదువు వద్దు, నాకు అఘోరనే కావాలి అంటూ అతని వెంటే ఊళ్ళను పట్టుకుని తిరుగుతోంది ఆమె. భయంకరమైన పుర్రెల కారులో ఎక్కి రీల్స్ చేస్తూ ఉన్మాదంలో మునిగి తేలే స్థితికి ఆ పిల్ల వచ్చేసింది. ఇప్పుడు ఆ తండ్రి గుండె పగిలిపోతుంది. తల బాదుకుంటూ ఏడుస్తున్నాడు. తల్లి కన్నీరు మున్నీరు అవుతోంది. అన్నయ్య బాధ వర్ణనాతీతం. తాము తిన్నా తినకపోయినా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిట్టి తల్లిని ఎత్తుకుపోయిందంటూ అఘోరపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అమ్మ వచ్చేయమ్మా, మన ఇంటికి వచ్చేయమ్మా అని వేడుకుంటున్నా సరే ఆ పిల్ల మనసు కరగడం లేదు. నన్ను వదిలేయండి, నా బతుకు నాది, మీ బతుకు మీది అంటోంది తప్ప అమ్మ నాన్న అన్నయ్య ఘోష ఏమాత్రం పట్టించుకోవట్లా. నా బతుకు నాది, మీ బతుకు మీది అంటుంది. పక్కనే ఉండి అఘోర అనిపిస్తోంది. లేటెస్ట్ లైవ్ డిబేట్ లో అఘోర మాటలు వింటే శ్రీవర్షిణిని ఎక్కడ ట్రిగ్గర్ పాయింట్, ఏ ట్రిగ్గర్ పాయింట్ లో చూసి నొక్కేసిందో క్లియర్ గా అర్థమవుతుంది. ఈమె పేదరికంలో ఎన్నాళ్ళు ఉంది, ఓ ఇల్లు కూడా లేదు, సరైన జీవితమే లేదు, అయినా కష్టపడి చదువుకుంటూ వచ్చింది అని అఘోర చెప్పడం చూస్తే నో డౌట్ పేదోడు బలహీనతే తన బలంగా మార్చుకుని ఆ పిల్లను బ్రెయిన్ వాష్ చేసి ట్రాప్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ ఇంటిలో 4 రోజులుండి ఆ తర్వాత మళ్ళీ మరోసారి వచ్చి 3 రోజులుండి వాళ్ళ పేదరికాన్ని గుర్తించి దానినే ఆయుధంగా ఆ పిల్లపై ప్రయోగించింది. నువ్వు తల్లిదండ్రులతో ఉంటే పేదరికం తప్ప నీకు జీవితమే లేదు, నాతో వస్తే అన్నీ సమకూరుతాయి అని ఆ పిల్లకి చెప్పి ట్రాప్ చేసినట్టు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ పిల్లపై, ఆ పిల్ల పేదరికంపై జాలి పడుతూ మాటలు చెప్పడం చూస్తే ఖచ్చితంగా అక్కడే నొక్కిందని అర్థమవుతుంది. కనీసం అన్నం పెట్టిన విశ్వాసం కూడా చూపించకపోవడం చూస్తే అసలు అఘోరాలకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటైనా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. తమ బిడ్డను ఆదుకునే వాళ్ళే లేరా, మా ఇంటికి చేర్చే వాళ్ళే లేరా అంటూ ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. పవన్ కళ్యాణ్ సార్, మా బిడ్డను మా దగ్గరికి చేర్చండి, ఓ అఘోర ఆమెను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు, 18 ఏళ్ళ ఆ పిల్లకు ఏమీ తెలియదు అంటూ వేడుకుంటున్నారు. ఇప్పుడు మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ ఆఫీసుకు కూడా వెళ్ళి వేడుకుంటామంటూ బోరున విలపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఈ అఘోర తమ ఇంటిలో ఉన్నప్పుడు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావంటూ శ్రీవర్షిని అన్నయ్య చెబుతున్న విషయాలు చాలా చాలా షాకింగ్గా ఉన్నాయి. డైలీ మందు, చికెన్ బిర్యానీ, సిగరెట్లు, కండోమ్ ప్యాకెట్స్ కోసం డిమాండ్ చేసేవాడంట. అర్ధరాత్రి ఎగ్ పఫ్స్ కావాలంటూ ఆర్డర్స్ వేసేవాడంట. తనతో సెక్సువల్ ఎఫెక్షన్ కోసం ట్రై చేశారని ముద్దులు పెట్టడం, బొగ్గలగెళ్ళడం, హగ్గులు ఇవ్వడం, మీ అన్న చాలా బాగున్నాడు, ఒక నైట్ నాతో పడుకోబెట్టుకుంటాను అని తన చెల్లి వర్షిణితో చెప్పడం, ఇలా అనేక రకాలుగా పైత్యం ప్రదర్శించాడని హర్ష ఏడుస్తూ చెబుతున్నాడు. డైలీ బీరు, డైలీ మందు, సిగరెట్లు, చికెన్ బిర్యానీ, కండం బ్యాట్స్ తీసుకురాను. తన చెల్లికి పసర మందులు, లేపనాలు, వశీకరణ మందులు వాడి ట్రాప్ చేయడం తన కళ్ళతో చూశానని, ఒకరోజు తన చెల్లితో అఘోర గదిలో ఏకాంతంగా ఉండి ఏదో మంత్రాలు జపిస్తున్న సమయంలో తన గదిలోకి వెళితే ఎందుకు వచ్చావు అంటూ పెద్దగా అరుపులతో బెదిరించాడని హర్ష చెబుతున్నాడు. తాము కొద్ది రోజుల కిందట చెల్లిని వెనక్కి తీసుకొచ్చి అఘోర ఇచ్చిన వశీకరణ మందులకు ఎల్బీ నగర్లోని ఓ నాటు వైద్యుడి ద్వారా విరుగుడు మందులు కూడా తీసుకొచ్చామని, ఆ మందు ఒక డోస్ వాడాక 2వ డోస్ వాడకుండా ఈ అఘోర ఫోన్ చేసి చెప్పడంతో తన చెల్లి వాడకుండా మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోయిందంటూ చెబుతున్నాడు. తన చెల్లి మానసిక పరిస్థితి ఇప్పుడు సరిగా లేదని, తనకు వైద్యం అవసరమని వేడుకుంటున్నాడు. అఘోరాల ఆశ్రమానికి యువరాణిని చేస్తారని నమ్మించి తన కూతుర్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడని తండ్రి కోటయ్య వాపోయాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయి పేదరికాన్ని మీదే ట్రిగ్గర్ చేశాడు అని ఇక్కడ అదే విషయం అయితే స్పష్టమైంది. ఇదే విషయంపై పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఆ వర్షిణిని తీసుకుని దేశ సంచారం చేస్తూ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామంటూ అఘోర బహిరంగంగానే చెబుతున్నాడు. వర్షిణిని తాను ఆపలేదని, ఆమెకు ఇష్టమైతే వెళ్ళొచ్చు, తీసుకెళ్లిపోవచ్చు అంటూ చెప్పడం చూస్తే ఇతను మామూలు ట్రాప్లో ఆమెను ఉంచలేదనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతుంది. నిజంగా అతను ట్రాప్ చేసి ఉండకపోతే కన్న పేగు అర్థం చేసుకుని ఆ అమ్మాయికి ఒకే ఒక్క మాట, నువ్వు వెళ్ళిపో వర్షిణి అని చెబితే వెళ్ళిపోదా? కానీ ఆ మాట చెప్పకుండా కెమెరాల ముందు డ్రామాలు ఆడుతూ ఉన్నాడు.
అసలు 18 ఏళ్ళు పెంచుకున్న ఒక ఇంటి బిడ్డను ఎవరో ముక్కు మొహం తెలియని ఓ అఘోరా వచ్చి ట్రాప్ చేసి తీసుకెళ్లిపోవడం చూస్తుంటే అసలు మనం ఎక్కడున్నాం? ఇంత బహిరంగంగా ఇలాంటివి చేస్తుంటే వ్యవస్థ ఏం చేస్తుంది? ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంకా చోద్యం చూస్తున్నారు అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఒకరి ఇంటి ఆడబిడ్డను తీసుకెళ్లే ధైర్యం, హక్కు ముక్కు మొహం తెలియని వాళ్ళకు ఎవడిచ్చాడు? ఇదే ఓ పెద్దింటి ఆడపిల్ల అయితే ఇలాగే పోలీసులు వదిలేస్తారా? రాత్రికి రాత్రి తీసుకెళ్ళిన తీసుకొచ్చి చర్మం ఒలిచేయడం లేదా? ఆ పిల్లకు కౌన్సిలింగ్ ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి చేర్చట్లేదా? మరి ఇప్పుడెందుకు చోద్యం చూస్తున్నట్టు? మన పోలీస్ వ్యవస్థ తలుచుకుంటే ఇది ఎంత పని? నేను ఆ పిల్లని ఎక్కడికి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోలేదు, దర్జాగా హైదరాబాద్ నడి రోడ్ల మీద తిరుగుతున్నా అంటూ ఆ అమ్మాయిని చూపిస్తూ మరి అఘోరా చెబుతుంటే ఎందుకు అలా వదిలేస్తున్నారు? అసలు ఆ పిల్లకు అతని దగ్గర భద్రత ఎక్కడుంది? ఇప్పటికే ఈ అఘోరా ఎంతమందితో గత కొన్ని నెలల్లో గొడవలు పడ్డాడో, ఎంతమందిని కొట్టాడో, నోటుకొచ్చినట్టు తిట్టాడో, చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు ఒక ఆడపిల్లకు ఏదైనా జరగరాని జరిగితే, ఏదైనా అఘాయిత్యం చేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు వ్యవస్థ స్పందిస్తుందా? అప్పుడు స్పందిస్తారా? ఎలా జరిగిందని కూపీలు లాగుతారా? అంతవరకు అలా తిరగమని వదిలేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలేవి? ఈ సమాజంలో అఘోరా దర్జాగా బతకొచ్చంటూ కొన్నాళ్ళ కిందట ఇలాగే ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. అప్పట్లో నేను అతని ఇంటర్వ్యూ కూడా చేశాను. అఘోరాల ఉనికినే వీళ్ళు ప్రశ్నార్థకంగా మార్చేసి సమాజంలో చులకనగా మార్చేస్తా ఉన్నారు. అఘోరాలపై ఓ స్పెషల్ వీడియో దీని తర్వాత నేను చేస్తాను. అందులో నేను చెప్పే విషయాలు వింటే నిజంగానే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది అనడంలో డౌటే లేదు. అలాంటి జీవన విధానం అఘోరాలది. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం నిజంగా సిగ్గుచేటే.